ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. బీచ్ పక్కనే హాస్పిటల్‌లో పుట్టాను నేను. కాబట్టి ఇది ప్రత్యేకంగా పల్లా శ్రీను గుర్తుపెట్టుకున్నట్టుగా నేనైతే ఏ టైంలో బీచ్ చూసానో నాకైతే గుర్తులేదు. బట్ ఊహ తెలిసినప్పటిని బీచ్ చూస్తూనే పెరిగాం. ఆ అభివృద్ధిని కూడా చూస్తున్నాం. బీచ్ ఫస్ట్‌లో ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అని కంబైన్డ్ స్టేట్‌లో అన్నప్పుడు, ఆ టైంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక్కసారిగా బీచ్ డెవలప్ అయిపోయింది. అప్ టు బీచ్ రోడ్‌నే ఎక్కడి వరకో తీసుకెళ్లారు. మధ్యలో ఉన్న కొండను కూడా కొట్టి. సో, ఇలాంటి ఉత్సవాలు కూడా విశాఖ ఉత్సవ పేరిట ప్రపంచం విశాఖని చూడాలి. అది ముఖ్య ఉద్దేశం. విశాఖలో ఉండేటువంటి ప్రజలు కూడా చాలా ప్రశాంతతను కోరుకుంటారు. మన ఫలితాలు కూడా దాని వల్లే వచ్చినాయి. సో, ఆ ప్రశాంతమైనటువంటి విశాఖ నగరం, అందాల నగరం. ఆ అందాలకు తోడై సుమగారి ఈరోజు మాటలు కూడా మిమ్మల్ని కూడా పడాలి ఇప్పుడు. ఎందుకంటే మీ మాటలు వింటున్నాక మేము కూడా ఇప్పుడే రమేష్ బాబు నేను అనుకుంటున్నాం. వసపోసి పెంచారా వారి తల్లి? పోసారు సార్ బాగా ఎక్కువ పోశారు. మా అనిత గారికే పోశారు అనుకుంటుంటాం విశాఖపట్నంలో. మీరు కొంచెం డామినేట్ చేస్తున్నారు. సో పోసారు, అనిత గారు తినేశారు. తినేశారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చి వైజాగ్కి ఆ శోభను తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎనీ టైం విశాఖపట్నంలో నేను చెప్పిన విధంగా ఏ కార్యక్రమం అయినా సూపర్ హిట్టే. ఇక విశాఖ ఉత్సవాలంటే మరింత హిట్టే. ఇంకా భవిష్యత్తులో ఇంకా దుర్గేష్ గారు హిట్ చేయాలి. దుబాయ్ ఫెస్టివల్ ఎలా ప్రపంచం గుర్తుపెట్టుకుంటుందో వైజాగ్ ఫెస్టివల్ని అలా గుర్తుపెట్టుకొని ప్రపంచ ప్రయాణికుల్ని ఇక్కడికి తీసుకురావాలి. అది దుర్గేష్ మీద ఉంది. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.